ఇప్పుడు టాలీవుడ్ అంతా బావుందా? టాలీవుడ్ హీరోస్ అంతా బాగున్నారా? వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఎలాగున్నాయి? అయితే ఎప్పుడు వీడియో చేసినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను తెలుసుకొని చెప్పడమా? లేకపోతే బయట రీసెర్చ్ చెప్పడమా జరుగుద్ది. ఫస్ట్ టైమ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడగటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏదైతే 'పుష్ప 2' హిట్టో మీకు తెలుసు కదా! ఎంత పెద్ద హిట్ అయిందో. ఇండియాస్ మూవీస్‌లోనే హైయెస్ట్ గ్రాస్ అనేది క్రియేట్ చేసింది. ఇప్పుడైతే మనం రావాల్సిన పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్‌ని అలా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో మీ అందరికీ తెలుసు కదా! అతను మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే అప్పుడు ఎప్పుడైతే అల్లు అర్జున్ కూడా మూవీ చూసి బయటకొస్తున్నప్పుడు, అలా ఫ్యాన్స్‌ని కలవడానికి వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ గుమ్మిగూడటం వలన అక్కడ ఒక అమ్మాయి అనేది చనిపోయింది ఆ తొక్కిసలాటలో. మళ్ళీ ఒక పిల్లోడు కూడా చనిపోవడం జరిగింది. ఈ గాయాల నుంచి ఎవరి తప్పు అనేది మీరే చెప్పాల్సి ఉంటది. మోరోవర్ ఇక్కడ సినిమా చూసి పర్మిషన్ లేకుండా బయటకొచ్చిన అల్లు అర్జునా? లేకపోతే ఫ్యాన్స్ ఒక హీరోని చూసి దేవుడిలా భావించి అంతలాగా గ్యాదర్ అయిపోవటమా? లేకపోతే ఒక తల్లి మొదటి రోజు సినిమా చూడాలని పిల్లల్ని తీసుకొని రావటమా? లేకపోతే అంత క్రౌడ్ ఉన్నా కూడా వాళ్ళ కోరిక తీర్చుకోవాలని రావటమా? లేకపోతే ఇంతమంది ఉంటారని కూడా సరిగ్గా ఆర్గనైజ్ చేయని ఆర్గనైజ్ టీమోళ్ళా? లేకపోతే ఇంత విపత్తు జరుగుద్ది అని ఊహించలేనిది అల్లు అర్జున్‌దా? ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేదే పెద్ద క్వెషన్ మార్క్‌గా మారిపోయింది. ఇప్పుడు చనిపోవడం అయితే జరిగింది. కానీ తప్పు ఎవరిది అని తెలుసుకోవాల్సి ఉంది. ఇది ఇక్కడ తప్పెవరిదో నేను చెప్పట్లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను తప్పెవరిది? తప్పెలా జరిగింది అని. మన టాలీవుడ్‌లో ప్రతి హీరోని దేవుడిలా చూస్తారు. అది ఫ్యానిజం అనే అంటాము. కానీ అది ఎక్స్‌ట్రీమ్‌లోకెళ్తే ఓకేనా? తప్పేమీ కాదు. కానీ ఇలాగా ఒక వ్యక్తిని చూడాలి అన్న సందర్భంలో అక్కడ గుమ్మిగూడటం, లైక్ వేరే వాళ్ళకి ప్రమాదం జరగటం అనేది సహజంగా మారొద్దు అనేది మన ఈ వీడియో ముఖ్య ప్రయత్నం. ఈ వీడియో ఒక అవేర్‌నెస్‌కొచ్చి మన వాళ్ళు కామెంట్స్ రూపంలో ఏం చెప్తున్నారో తెలుసుకుంటే మన వాళ్ళకి మిగతా ఒక ఐడియా వస్తది. ఓకే. మనం ఇలా చేస్తే మిగతా వాళ్ళకి ఆపద రాదు అని. ఇప్పుడు అంత గుమ్మిగూడటానికి గల కారణం ఏంటంటే, ఒకటి ఫస్ట్ డే ఆఫ్ మూవీస్‌లో సంధ్య థియేటర్‌లో ఎప్పుడూ అలాగే ఉంటది. 2 అల్లు అర్జున్ సడెన్‌గా వచ్చేసరికి చూడాలన్న ఆతృతతో అందరూ వెళ్లారు. ఇంత జరుగుతున్నప్పుడు ఎవరు గెస్ చేయలేదా అంత గుమ్మిగూడతారు అని? జనరల్‌గా హీరో వస్తున్నారు అంటేనే అంత గుమ్మిగూడతారు. కానీ ఇక్కడ తప్పు ఎవరిది? రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని కొంచెం సీరియస్‌గా తీసుకున్నారనే చెప్పాలి. తీసుకొని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 10 మినిట్స్‌కి వదిలేశారు. అల్లు అర్జున్ గారి ఫ్రెండ్స్ అందరూ వచ్చి అల్లు అర్జున్ గారిని పలకరిస్తున్నారు. లైక్ 'రానా' గాని, 'చిరంజీవి' గాని, మోరోవర్ ఇంకా రావాల్సి ఉన్నారు. కానీ దీనివల్ల ఒక కుటుంబం చిందవందరం అయింది కదా! దాని పరిస్థితి ఇంకా ఏముంటదో చూడాల్సి ఉంది. ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాల్సి ఉంది. అండ్ ఇది ఇక్కడితో అయిపోయిందనైతే మనం కంక్లూడ్ చేసేయలేము. ఇంకా ఏం జరగనుందో తెలుసుకోవాలని ఉంది. మూవీ టీమ్‌ని కూడా ఇందులోకి లాగుతారా? ఆల్రెడీ సంధ్య థియేటర్ అయిన చైర్మన్‌ని, మేనేజర్‌ని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మేబీ వాళ్ళు బెయిల్‌లో బయటకొచ్చారో రాలేదో అది మాత్రం తెలీదు. ఇన్‌కేస్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా! ఇంకా ఏం జరగనున్నాయో ఈ కేసులో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బెయిల్ మీద బయటకొచ్చిన అల్లు అర్జున్ గారు దీన్ని సార్ట్ ఔట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. గీతా ఆర్ట్స్ నుంచి ఎలాంటి సహాయం వస్తుంది అనేది చూడాల్సి ఉంది. అండ్ ఇది కూడా ఎన్ని రోజులు నడుస్తదో కేస్ చూడాల్సి ఉంది. ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదీ కాక నేను కింద టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఇస్తాను. అందులో జాయిన్ అయితే మీకు అమెజాన్ నుంచి, ఫ్లిప్‌కార్ట్ నుంచి డీల్స్ అతి తక్కువ ధరలో వస్తుంటాయి. అదీ గాక మనకొక బ్లాగ్ ఉంది. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997.com. ఇందులో వింటర్‌లో మనం ఎలా ఉండాలి, చలికాలం ఎలాంటి దుస్తులేసుకోవాలి, ఎలా మన స్కిన్, లిప్స్ అనేవి కాపాడుకోవాలనేది ఉంటది. మీకు కావాలి అంటే టెలిగ్రామ్‌లో కూడా పిన్ చేసి పెడతా. టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఓకే గైస్. బాయ్ ఫ్రెండ్స్.